సో హలో గైస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ గైస్, అంతేకాదు మన ఓన్లీ స్మాక్ డౌన్ హైలైట్స్ గురించే కాదు, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మేము మాట్లాడబోతున్నాం. ఎందుకంటే బాస్ మీ అందరికీ తెలుసు, మన రెస్లింగ్ వరల్డ్లో మన డబ్ల్యూడబ్ల్యూఈలో ఏం జరుగుతుందని ఏందో మొత్తం నేను మందికి నిన్ననే ఒక వీడియోలో చాలా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ ఈరోజు మార్నింగ్ బి చాలా తమాషాలు జరిగినాయి మన రెస్లింగ్ వరల్డ్లో. సో బాస్ ఈరోజు అంటే మనం ద బీస్ట్ గురించి కొంచెం క్లియర్గా మాట్లాడదాం, మిస్టర్ మెక్మ్యాన్ గురించి మాట్లాడదాం. అండ్ బాస్ ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మంది తెలుగు చెప్పేస్తాం. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో స్మాక్ డౌన్ స్టార్టింగ్ లోనే అక్కడ ఎంటర్ అయిపోయింది ఒక సింగర్, ఒక ర్యాపర్ ఎలాడియో అని సంథింగ్ పేరు ఉంది. సో ఆ ర్యాపర్ రింగ్ లో వచ్చి మన ఫ్యాన్స్ అందరికి వెల్కమ్ చేసినారు. అండ్ స్పెషల్లీ అక్కడ ఇంట్రొడ్యూస్ చేసినారు మన ది లెజెండ్ కిల్లర్ ది వైపర్ ర్యాండీ ఆర్టన్ కి. సో అప్పుడే అక్కడ ఎంటర్ అయిపోయింది మన ర్యాండీ ఆర్టన్ ది. అండ్ ర్యాండీ ఆర్టన్ రింగ్ లో వచ్చి చెప్పినారు, హే వాట్సాప్ అంటే ఫస్ట్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ హే వాట్సాప్ అని చెప్పినారు. అండ్ లియాడోకి అంటే ర్యాపర్కి ఏమని చెప్పినారు అంటే థ్యాంక్ యూ, నాకు మ్యూజిక్ వీడియోలో పెట్టినందుకు చాలా థ్యాంక్స్ చెప్పినారు. అండ్ అంతేగా దాని తర్వాత ర్యాండీ ఆర్టన్ ఏమన్నారు అంటే, చూడండి ఇప్పుడు మనము కొంచెం బిజినెస్ గురించి మాట్లాడదాము. అండ్ బిజినెస్ అంటే మన ది బ్లడ్ లైన్ గురించి మాట్లాడినారు. స్పెషల్లీ మన ర్యాండీ ఆర్టన్ ఏమన్నారంటే, చూడండి మీరు నమ్మినా నమ్మకపోయినా ది బ్లడ్ లైన్ ది రన్ మాత్రం మామూలుగా లేకుండా, అంటే కొన్ని సంవత్సరాల నుంచి ది బ్లడ్ లైన్ చాలా జబర్దస్త్ గా పేరు సంపాదిస్తుంది. ఎందుకంటే ఓన్లీ రోమన్ రేన్స్ వాళ్ళు. ఎందుకంటే రోమన్ రేన్స్ ప్రెసిడెంట్ కోసం అంటే నియర్లీ ఒక 1300 days వరకు అంటే ఛాంపియన్ అంటే ది అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్ కదా. సో అందుకనే ఇంత జబర్దస్త్ పేరు సంపాదిస్తుంది ది బ్లడ్ లైన్. అండ్ నిజంగా రోమన్ రేన్స్ చాలా జబర్దస్త్ గా పేరు సంపాదించినాడని అంటే మన ర్యాండీ ఆర్టన్ చెప్పినారు. అండ్ నిజం చెప్పాలంటే రోమన్ రేన్స్ కి ఎవరు ఆపలేరు, అర్థమైందా? అవును, రోమన్ రేన్స్ కి ఎవరు ఆపలేరు, ది బ్లడ్ లైన్ కి ఎవరు ఆపలేరు. కానీ ఎవరైనా ఆపగలరు అంటే అది ఓన్లీ నేను, అంటే ఓన్లీ నా తప్ప ఎవరు ఆపలేరు అని ది వైపర్ ర్యాండీ ఆర్టన్ చెప్పినారు. అండ్ అంతేకాదు ర్యాండీ ఆర్టన్ ఏమన్నారా అంటే, చూడండి ఇప్పుడు రేపు రాయల్ రంబల్ అండ్ రేపు నేను రాయల్ రంబల్ ఆపి అంటే రోమన్ రేన్స్ కి ఆపడేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే చూడండి ఇప్పుడు రోమన్ రేన్స్ 1300 days ఛాంపియన్ కదా. సో ఇప్పుడు ఈ నంబర్ మొత్తం మర్చిపోతారు. అండ్ ఒకటే ఒక నంబర్ అందరూ గుర్తు పెట్టుకుంటారు. అండ్ ఆ నంబర్ ఇంకేదో కాదు 15. ఎస్, ఈ 15 నంబర్కి అందరూ గుర్తు పెట్టుకుంటారు. ఎందుకంటే రేపు నేను రోమన్ రేన్స్ కి ఓడిపించిన తర్వాత నేను 15 time వరల్డ్ ఛాంపియన్ అయిపోతాను, అర్థమైందా? సో అందుకనే ఈ 15th నెంబర్ అందరిగా రేపటి నుంచి గుర్తుపెట్టుకుంటారు అని మన ర్యాండీ ఆర్టన్ చెప్పినారు. అండ్ అంతేకాదు ర్యాండీ ఆర్టన్ ఏమన్నారా అంటే, చూడండి ఇప్పుడు నేను రోమన్ రేన్స్కి ఎట్లా ఆపుతానో చాలా క్లియర్లీ చెప్తాను, వినండి. ఈ మొత్తం రెస్లింగ్ వరల్డ్లో 3 డేంజరస్ వర్డ్స్ ఉన్నాయి, ఆ లెటర్స్ ఉన్నాయి. అండ్ ఆ 3 వర్డ్స్ ఇంకేదో కాదు, RKO, అర్థమైందా? ఆర్కే ఇచ్చి పడేస్తాను రోమన్ రేన్స్ కి. అండ్ నేను రోమన్ రేన్స్ కి ఓడిపించేస్తాను. అండ్ నేను 15 time వరల్డ్ ఛాంపియన్ అయిపోతానని మన ర్యాండీ ఆర్టన్ చెప్పినారు. అండ్ బాస్ అంతేకాదు అప్పుడే మన ర్యాండీ ఆర్టన్ కి ఇంటరప్ట్ చేసినారు మన ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్. అండ్ ఏజే స్టైల్స్ వచ్చి చెప్పినారు, హే ర్యాండీ ఆర్టన్ అసలు నీకు అర్థమవుతుందా అంటే ఆ మ్యాచ్ లో అంటే రాయల్ రంబల్లో రోమన్ రేన్స్ తో ఒక్కరిని ఫైట్ చేస్తలేవు, ఆ మ్యాచ్ లో నేను విన్నాను అంటే స్పెషల్ నీ ముందు ఏజే స్టైల్స్ ఉన్నాడు, అది నువ్వు మర్చిపోక, అర్థమైందా? అండ్ ఇంకొకటి ఏంటంటే చూడు ర్యాండీ ఆర్టన్, ఈ రోజు నేను సోలో సికోవాతో ఫైట్ చేద్దాం అనుకున్నాను. నేను నిక్ ఆల్డిస్ కి మ్యాచ్ అడిగినాను, బట్ నిక్ ఆల్డిస్ అంటే సోలో సికోవాతో అంటే నాకు మ్యాచ్ ఇవ్వలేదు, ఎలే నైట్ కి అవకాశం ఇచ్చేసినాడు. సో ఈ రోజు ఎలే నైట్ ఫైట్ చేయబోతున్నాడు సోలో సికోవాతో అని మన ఏజే స్టైల్స్ చెప్పినారు. అండ్ అంతేకాదు ఏజే స్టైల్స్ ఏమని చెప్పినారంటే, చూడు ర్యాండీ ఆర్టన్ నేను ఈ రాయల్ రంబల్ అంటే ఫైటర్ ఫర్ మ్యాచ్ లో గెలిచేది నేను, అర్థమైంది? అంటే లాస్ట్ వీక్ నువ్వు ఆర్క్యూ ఇచ్చి పడేసినావు, కానీ ఇప్పుడు నువ్వు కొంచెం చూసి ఉండాలి, అర్థమైందా? అండ్ రేపు నేను నీకు అంటే ఇప్పుడు అంటే మీ అందరిపైన నేను నిలబడతాను అంటే రోమన్ రేన్స్ ర్యాండీ ఆర్టన్. అండ్ ఎలే నైట్ పేరు చెప్పగా అక్కడ ఎంటర్ అయిపోయింది LA నైట్ ది. సో ఎలే నైట్ వచ్చి చెప్పినారు, హే ఏజే స్టైల్స్ ఇందాక నువ్వు నా పేరు చెప్తున్నావు కదా, సో అంటే ఫ్యూచర్ అంటే ఒక డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ LA నైట్ అని అంటే ఈ టైంలో నా పేరు చెప్తామని చెప్పినారు. అండ్ అంతేకాదు LA నైట్ ఏమని చెప్పినారు అంటే, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు ఏజే స్టైల్స్ అంటే నువ్వు రిటర్న్ చేసినప్పటి నుంచి ఒకటే ఏడుస్తున్నావు, అంటే అందరూ నన్ను తొక్కి ముంగడు వెళ్ళిపోయినా, అందరూ నన్ను తొక్కి ముంగడు వెళ్ళిపోయినారని ఒకటే ఏడుస్తూనే ఉన్నావు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఈ రోజు సోలో సికోవాతో అంటే నేను ఫైట్ చేయబోతున్నాను. చూడు ఒక మాట క్లియర్లీ చెప్పాలా అంటే రేపు తెల్లాడితే రాయల్ రంబల్. అండ్ రాయల్ రంబల్లో మన మ్యాచ్ పెట్టుకొని నేను ఈ రోజు
ఒక మ్యాచ్ నేను ఫైట్ చేశానా అంటే నేను ఈరోజు మ్యాచ్ అడగలేదు సోలో సికోవాతో. అంటే ఆ పాల్ హేమనే అంటే నాతో మ్యాచ్ బుక్ చేసినాడు సోలో సికోవాతో. ఎందుకంటే నాకు తెలుసు అంటే ఎలిన్ నైట్ అంటే మామూలు మనిషి కాదు అండ్ ఈ మొత్తం మ్యాచ్లో నేనే ఒక పెద్ద ప్రాబ్లం అయితే రోమన్ రేన్స్కి. సో అందుకనే వాళ్ళు నన్ను సైడ్ లైన్ చేయడానికి ఇదంతా ట్రై చేస్తున్నారు. ఎందుకంటే తెలుసు అంటే వాళ్ళు ఆల్రెడీ క్రౌన్ జ్యూవెల్ చూసినారు అండ్ ప్రతిసారి అంటే ఎన్నిసార్లు వాళ్ళ ముందు వచ్చిన వాళ్ళు చూసినారనే మాట. సో అందుకని వాళ్ళు నాకు సైడ్ లైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు అండ్ నేను కంప్లీట్ చేస్తలేను అంటే నేను ఏడుస్తలేను అర్థమైనా. సో ఈరోజు నేను సోలో సికోవాతో ఫైట్ చేస్తాను అండ్ అంతేకాదు రేపు నేను రాయల్ రంబల్ నేను మీ ముగ్గురికి నేను ఇచ్చి పడేస్తాను అర్థమైందా. అండ్ నేను WWE ఛాంపియన్ అయిపోతానని మనం ఎలిన్ నైట్ చెప్పినారు అండ్ చాలా జబర్దస్త్ సెగ్మెంట్ ఉంటే. అండ్ సోలో సికోక్ అంట ఈ రోజు ఓడిపించిన తర్వాత డాన్స్ మూవ్ అంటే రికేష్ అంటే వాళ్ళ ఫాదర్ కొంచెం ఎక్కిరిచినారన్నమాట ఎలిన్ నైట్. అండ్ రేపు అంటే రాయల్ రంబల్లో ఎలిన్ నైట్ గెలుస్తారంట అండ్ ర్యాండీ ఆర్టన్ కి రోమన్ రేన్స్ కి అండ్ ఏజే స్టైల్స్ కి తొక్కేస్తారని మన ఎలిన్ నైట్ చెప్పేసినారు. అండ్ ఎలిన్ నైట్ రింగ్ బయటికి వెళ్ళిపోయినారు. సో అప్పుడే మన ఏజే స్టైల్స్ అటాక్ చేసినారు మన ర్యాండీ ఆర్టన్ పైన అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన కార్లిటో వర్సెస్ మన శాంటోస్ ఎస్కోబార్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికి. అండ్ రింగ్ సైడ్ మన LW మెంబర్స్ ఉండే అండ్ మన శాంటోస్ ఎస్కోబార్తో పాటు మన అంటే మన హంపైర్తో అండ్ మన ఏంజల్ బి ఉండే అండ్ బాస్ అంతేకాదు అక్కడ రింగ్ సైడ్ మన జైనా వేగా ఉండే అనమాట. అండ్ బాస్ అందుకే అంటే ఈ మ్యాచ్లో ఏమైందంటే కొంచెం ఇంటర్వ్యూ చేస్తుంటారు. సో అందుకనే ఈ మ్యాచ్ ఒక రింగ్ బయట ఇలా మధ్యలో బ్రాల్ బి జరిగింది అండ్ బాస్ అంతేకాదు మన ఎలక్ట్రా లూపిస్ వచ్చి అటాక్ బి చేసింది అనమాట మన జలీనా వేగా పైన. సో దీనివల్ల మన శాంటోస్ ఎస్కోబార్ లాభం లేపినారు. ఎస్ గర్ల్స్ అంటే మన కార్లిటో కొంచెం డిస్టర్బ్ అయిపోయినారు. దీన్ని లాభం లేపినారు మన శాంటోస్ ఎస్కోబార్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు శాంటోస్ ఎస్కోబార్. సో నెక్స్ట్ మన బ్యాక్ స్టేజ్ అంటే మన నికోల్డిస్ అండ్ మన ఐవాయ్ కనిపించింది అనమాట. సో మన నికోల్డిస్ ఏమో చెప్పినా కంగ్రాచులేషన్స్ నువ్వు అంటే ఇప్పుడు మొత్తం WWE హిస్టరీలో ఒక యంగెస్ట్ జనరల్ మేనేజర్ అయిపోయింది. సో నిజంగా కంగ్రాచులేషన్ అని చెప్పినారు. అండ్ బాస్ అంతేకాదు అంటే మన ఇక్కడ బాబీ లాష్లీ కనిపించినారు, ద స్ట్రీట్ ప్రాఫిట్స్ బి కనిపించినారు అండ్ మన పాత సిస్టమ్ మనకు చూడడం దొరికింది. అంటే ఆ టోకన్ నెంబర్ టైప్ మనకి అంటే రోల్ నెంబర్ ఎంట్రీ టోకన్ టైప్ చిట్టి టైప్ మనకి చూడడం దొరికింది అనమాట. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ గాయస్ అంతేకాదు దాని తర్వాత మనకి ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మన కాబుకి వారియర్స్ అంటే మన ఆస్కా అండ్ కైరీ సేన్ వర్సెస్ మన కేడన్ కార్టర్ అండ్ కటానా ఛాన్స్ మధ్యలో మనకి ఒక జబర్దస్త్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ నిజంగా ఈ మ్యాచ్ జబర్దస్త్ మ్యాచ్ ఉండే. అండ్ నిజం చెప్పాలంటే మన ఉమెన్స్ సూపర్ స్టార్స్ అండ్ ఛాంపియన్షిప్ మ్యాచెస్లో అండ్ స్పెషల్ మ్యాచెస్ చాలా జబర్దస్త్ ఫైటర్స్ అనమాట. చాలా జబర్దస్త్ రెస్లింగ్ మనకి చూడడానికి దొరుకుతాయి. అండ్ ఈ మ్యాచ్లో మనకి చాలా మంచి రెస్లింగ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన ఆస్కా అండ్ కైరీ సేన్. ఎస్ గాయస్ మన కాబుకి వారియర్స్ ఇప్పుడు న్యూ WWE ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అయిపోయినారు. అండ్ మన కేడన్ కార్టర్ కటానా ఛాన్స్ ఓడిపోయినారు. సో నిజంగా షాకింగ్ ఉండే. అండ్ మన ఆస్కా అండ్ కైరీ సేన్ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ టైటిల్స్ గెలవంగానే వాళ్ళు చాలా చాలా హ్యాపీగా అనిపించినారు. అండ్ డ్యామేజ్ కంట్రోల్ మెంబర్స్ అక్కడ అంటే మన బేలీ మన ఈయోస్కా ఎక్కడొక వచ్చింది. బట్ వాళ్ళు అంటే బేలీకి అంత కేర్ చేయలేదు అంటే వాళ్ళంతా హైఫై ఏమి ఇవ్వలేదు. అండ్ బస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మన బ్యాక్ స్టైల్ లాకర్ రూమ్ లో మన పాల్ హేమన్, సోలో సికోవా అండ్ జిమ్మీ ఊసా కనిపిస్తున్నారు. అండ్ మన పాల్ హేమన్ చెప్పినారు సోలో సికోవాకి, చూడు సోలో సికోవా ఒక్కోసారి మనము ప్రాబ్లంకి ఫిక్స్ చేయమని చెప్పినప్పుడు అంటే మనము ఆ ప్రాబ్లంకి మనం సాల్వ్ చేసి పడిస్తాం. సో సాల్వ్ చేయడంలో అండ్ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయడంలో చాలా చాలా తేడా ఉంది. సో లాస్ట్ వీక్ నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ చేసినావు కానీ అంటే ప్రాబ్లంకి ఫిక్స్ చేయమని చెప్పిండు మన ట్రైబల్ షీఫ్, అర్థమైందా అని చెప్పినారు. సో అప్పుడే మన సోలో సికోవా ఓకే అని చెప్పినారు. అండ్ బాస్ అంతేకాదు మన పాల్ హేమన్ జిమ్మీ ఊసో జబర్దస్త్ మాట చెప్పినారు. అండ్ అది ఏంటంటే చూడు రోమన్ రేన్స్ అంటే ఒకప్పుడు బిగ్ డాగ్ ఉండే అండ్ దాని తర్వాత ట్రైబల్ షీఫ్ లా మారిపోయింది. ఎందుకంటే రోమన్ రేన్స్ తెలిసిపోయింది, కరెక్ట్ టైంలో తెలిసిపోయింది అసలు కథ ఏందో అసలు మొత్తం తెలిసిపోయింది అన్నమాట రోమన్ రేన్స్ కి. సో అందుకే రోమన్ చాలా కష్టపడి ఈ లెవెల్లో వచ్చినాడు. అండ్ అంతేకాదు ఇప్పుడు నీ గురించి మాట్లాడితే నువ్వు ఈ రాయల్ రంబల్లో అడుగు పెట్టు జిమ్మీ ఊసో, ఈ రాయల్ రంబల్ నువ్వు అడుగు పెట్టి రాయల్ రంబల్ నువ్వు గెలువు. అండ్ దాని తర్వాత అంటే ఆ సెత్ రాలెన్స్ ఒక్క కాలు మీద వచ్చి రసమేయాలో ఫైట్ చేసి పెద్ద బిల్డప్ ఇద్దాం అనుకుంటున్నాడు. బట్ నువ్వేం చేయంటే నువ్వు ఈ రాయల్ రంబల్ గెలిచి నువ్వు సెత్ రాలెన్స్కి ఛాలెంజ్ చేయి అండ్ నువ్వు రసల్ మేనియాలో సెత్ రాలెన్స్కి ఓడిపించి ఆ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్కి ది బ్లడ్ లైన్లో తీసుకోరా, అర్థమైందా? అండ్ అప్పుడే నీ వాల్యూ ఏదో తెలుస్తుంది. అంటే అసలు ట్రైబల్ హెయిర్ అంటే ఇప్పుడు మన
రోమన్ రైన్స్ ట్రైబల్ హెయిర్ సోలో సికోవాక్ అని చెప్పినారు కదా. సో ఇప్పుడు ఆ ట్రైబల్ హెయిర్ ది లైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అది అందరూ తెలిసిపోతుంది. సో అందుకని ఇప్పుడు నువ్వు అంటే చేసి చూపి అర్థమైందా, అంటే నువ్వు ఈ రాయల్ రంబల్ గెలిచి ఆ వరల్డ్ టైటిల్ గెలువు అని చెప్పినారు. సో బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ మనకి బ్యాక్ స్టేజ్ అంటే లాకర్ రూమ్లో అంటే మన నికోల్ డేస్ సైడ్ అంటే చాలా మంది కనిపిస్తారని మాట. అంటే మన ట్రూత్ బి వచ్చినారు, అంటే చిట్టి తీసినారు మన బేలీ బియాంక, అంటే చాలా మంది ఆ చిట్టి తీస్తూ ఉంటారు బాస్. మధ్య మధ్యలో కొన్ని సెగ్మెంట్స్ మనకి చూపించినారు. అండ్ బాస్ అందుకే దాని తర్వాత రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన బాబీ లాష్లీ అండ్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్. అండ్ మన బాబీ లాష్లీ అండ్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ రింగ్లో వచ్చి అంటే మన కైరన్ క్రాస్కి పిలిచినారనే మాట. అంటే వాళ్ళు ఎప్పుడు ఊకే పారిపోతున్నారు, దాచుకుంటున్నారు. సో చూడండి అంటే మా గురించి మాట్లాడితే ద స్ట్రీట్ ప్రాఫిట్స్ అంటే 3 times మన ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్. అండ్ బాబీ లాష్లీ గురించి మాట్లాడితే బాబీ లాష్లీ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్, యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అండ్ మన ఫార్మర్ WWE ఛాంపియన్ మీ ఆల్మైటీ బాబీ లాష్లీ అని. మన బాబీ లాష్లీ అంటే వాళ్ళు ఏమేమి చేసినారు అది కొంచెం కౌంట్ చేసినారు అక్కడ. అండ్ పిలిచినారు మన కైరన్ క్రాస్ టీమ్కి సపరేట్. ఇక్కడ మన కైరన్ క్రాస్ అంటే ది ఫైనల్ టెస్టిమెంట్ టీం వచ్చింది అక్కడ. అండ్ బాస్ అప్పుడే అంటే మన ఏమైందంటే మన స్కార్లెట్ రింగ్లో వచ్చి మన ఫేస్ టు ఫేస్ నిలబడ్డది మన బాబీ లాష్లీకి. సో అప్పుడే మన బాబీ లాష్లీ ఏమేమి చెప్పినారంటే హే కైరన్ క్రాస్ అంటే ఈరోజు మన ఫేస్ టు ఫేస్ సెగ్మెంట్ ఉండే అండ్ నువ్వేంది అంటే నువ్వు ఆడోళ్ళకి మధ్యలో పెట్టుకొని పెద్ద బిల్డప్ ఇస్తున్నావు ఏందని కొంచెం ఎక్కిరించిన. సో కైరన్ క్రాస్ ఏమని చెప్పండి అంటే చాలా అందమైన ఫేస్ నీ ముందు నిలబడ్డా అండ్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని మన కైరన్ క్రాస్ చెప్పినారు. అండ్ ఇదే కదా ఫేస్ టు ఫేస్ సెగ్మెంట్ అంటే మనం ఫేస్ టు ఫేస్ ఉన్నాం కదా అని చెప్పినారు. సో అప్పుడు మన బాబీ లాష్లీ ఏమని చెప్పినారంటే ఏంది ఫేస్ టు ఫేస్ అసలైన ఫేస్ టు ఫేస్ సెగ్మెంట్ ఎట్లుంటుందో నేను చూపిస్తాను అని మన బాబీ లాష్లీ చెప్పినారు. అండ్ అంటే మన స్ట్రీట్ ప్రాఫిట్స్ మెంబర్ వచ్చి అంటే అక్కడ వెళ్ళి అటాక్ ఇస్తారనమాట. అక్కడ స్క్రీన్ సైడ్ ఉండేది మన కైరన్ క్రాస్ ఫ్యాక్షన్. సో అక్కడ వెళ్ళి అటాక్ ఇస్తారనమాట. సో అప్పుడే మన అంటే మన ఏకేమా రిజర్వ్ అటాక్ ఇస్తున్నారు. అండ్ రింగ్లో ఏమో మన స్కార్లెట్ మన బాబీ లాష్లీకి ఇట్లా పట్టుకుంది. సో అప్పుడే మన ఇంకా నుంచి అంటే ఒకటిసారి మన కైరన్ క్రాస్ వచ్చేసాను. కైరన్ క్రాస్ వచ్చి అటాక్ ఇస్తున్నారు బాబీ లాష్లీ పైన. అండ్ ఒక మంచి బ్రాల్ మనకి చూడడానికి దొరికింది. అండ్ ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ గురించి మాట్లాడితే అక్కడ ఏకేమా రేజర్ అంటే మన అవుట్ ఆఫ్ పేరు ఉన్నారు కదా. సో అందుకని చాలా స్ట్రాంగ్ అనిపించింది అనమాట మన కైరన్ క్రాస్ ది టీమ్. అంటే మన ఫైనల్ టెస్టిమెంట్ టీం చాలా క్రాక్గా చాలా జబర్దస్త్గా అనిపించింది. అండ్ అప్పర్ హ్యాండ్ గురించి మాట్లాడితే అప్పర్ హ్యాండ్ ఇంకెవరిది కాదు మన కైరన్ క్రాస్ టీమ్ ది ఫైనల్ టెస్టిమెంట్ టీమ్ దే అప్పర్ హ్యాండ్ ఉండే. అండ్ మన బాబీ లాష్లీ అండ్ మన ద స్ట్రీట్ ప్రాఫిట్స్ ఈ బ్రాల్లో వాళ్ళు కొంచెం ఓడిపోయినారు. ఓకే సో నెక్స్ట్ మనకి ఆస్టిన్ థ్యూరీ వర్సెస్ మన కార్మెలో హెయిస్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికి. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన ఆస్టిన్ థ్యూరీ గెలిచినారు. కానీ దాని తర్వాత అంటే ఇక్కడ రింగ్ సైడ్ మన గ్రెసెమ్ వాలర్ మన గ్రెసెమ్ వాలర్ అండ్ ఆస్టిన్ థ్యూరీ ఇద్దరు కలిసి అటాక్ చేసినారు మన కార్మెలో హెయిస్ ఫ్యాన్స్. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ట్రిక్ విలియమ్స్. మన ట్రిక్ విలియమ్స్ వచ్చి కాపాడినారు మన కార్మెలో హెయిస్కి. అండ్ ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ వేసినారు మన ట్రిక్ విలియమ్స్ చూసి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. ఓకే సో బాస్ నెక్స్ట్ మనకి అంటే మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో ఎలే నైట్ వర్సెస్ సోలో సికోవా మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరికాయి. అండ్ ఈ మ్యాచ్ బాగుండే. ఈ మ్యాచ్లో ఇద్దరు చాలా జబర్దస్త్గా ఫైట్ చేస్తుంటే అంత బాగుండే. కానీ ఈ మ్యాచ్ మధ్యలో అంటే మన ఏజే స్టైల్స్ వచ్చి అటాక్ చేసినారు. సో అందుకని ఎలే నైట్ పైన అటాక్ చేసినారు. సో అందుకనే ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. అండ్ మన ఏజే స్టైల్స్ ఎలే నైట్ పైన అటాక్ చేసిన తర్వాత అంటే ఇక్కడ జిమీ ఊసో అంటే మన సోలో సికోవా అంటే చైర్ ఇచ్చినారనమాట. బట్ ఆ చైర్తో సోలో సికోవా అండ్ జిమీ ఊసో పైనే అటాక్ చేసినారు మన ఏజే స్టైల్స్. అండ్ ఎలే నైట్ పైన అటాక్ చేద్దాం అనుకున్నారు. కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్. సో మన ర్యాండీ ఆర్టన్ రింగ్లో వచ్చి మన ఏజే స్టైల్స్ పైన అటాక్ చేసినారు, జిమీ ఊసో పైన అటాక్ చేసినారు. అండ్ రింగ్ బయట సోలో సికోవా పైన అటాక్ చేసినారు. సోలో సికోవాకి కామెంటరీ స్టైల్ పైన లేపెత్తేసినారు. అండ్ బాస్ అంతేకాదు అంటే మన ర్యాండీ ఆర్టన్ ఏజే స్టైల్స్కి జబర్దస్త్ ఆర్క్యూబ్ ఇచ్చి పడేసినారు. అంతా బాగానే ఉండే. అంటే ఈ ప్రాబ్లం మొత్తం అప్పర్ హ్యాండ్ మన ర్యాండీ ఆర్టన్దే ఉండే. అండ్ ఇక్కడనే స్మాక్ డౌన్ అయిపోయింది అనుకున్నా. కానీ అంతలోనే లాస్ట్ మూమెంట్లో మన ఎలే నైట్ ఫినిషర్ ఇచ్చి పడేసినారు మన ర్యాండీ ఆర్టన్కి. అండ్ ఈ బ్రాల్లో ఒకటిసారి అప్పర్ హ్యాండ్ మొత్తం మన ఎలే నైట్ అయిపోయింది. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు మన స్మాక్ డౌన్
అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం చాలా పెద్ద సీరియస్ టాపిక్ గురించి. అండ్ ఆ టాపిక్ ఇంకేదో కాదు, మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అండ్ మన మిస్టర్ మెక్మ్యాన్ గురించి. గాయ్స్ చూడండి, మీద కూడా తెలుసు అంటే మన బ్రాక్ లెస్నర్ పైన అవి చాలా విచిత్రమైన చాలా పిచ్చి కేసులు పడ్డాయి అనే మాట క్లియర్గా చెప్పలేను, మీరు కొంచెం అర్థం చేసుకోండి. కొంచెం ఆ టైపు కేసెస్ పడ్డాయి అంటే ఒక అమ్మాయి అంటే చాలా చెప్పేసి అనమాట బ్రాక్ లెస్నర్ దాంట్లో ఇన్వాల్వ్ ఉండే అని. సో మీకు ఒకవేళ ఆ మ్యాటర్ తెలియదు అంటే నేను నిన్ననే మన బ్రాక్ లెస్నర్ అంటే బ్రాక్ లెస్నర్ సపరేట్గా ఒక జబర్దస్త్ వీడియో అప్లోడ్ చేసినాను, కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో మీరు ఆ వీడియో చూడొచ్చు. అండ్ బాస్ అంతేకాదు అంటే ఈరోజు మనం ఈ వీడియోలో ఏం మాట్లాడబోతామంటే చూడండి, మీరు ఒకటి వింటే షాక్ అయిపోతారు. అండ్ అది ఏంటంటే మన మిస్టర్ మెక్మ్యాన్ ఈరోజు మార్నింగ్ ఏం చేసినారంటే మన టీకేఓ గ్రూప్ నుంచి అంటే మీద కూడా తెలుసు మన ఎండోవర్ వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూని కొన్నప్పటి నుంచి టీకేఓ గ్రూప్ అని యూఎఫ్సీ అండ్ డబ్ల్యూడబ్ల్యూకి మర్జ్ చేసినారు, టీకేఓ గ్రూప్ అని పేరు పెట్టినారు. అండ్ ఆ టీకేఓ గ్రూప్కి మన ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్లేస్లో ఉండే మాట మన మిస్టర్ మెక్మ్యాన్. అండ్ మిస్టర్ మెక్మ్యాన్ ఈరోజు మార్నింగే రిజైన్ చేసినారు, అంటే ఆ పొజిషన్ అంటే మొత్తం రిజైన్ చేసి పడేసినారు అనమాట. ఇప్పుడు టీకేఓ గ్రూప్ డబ్ల్యూడబ్ల్యూ యూఎఫ్సీ అంటే ఎలాంటి సంబంధం లేదనేమాట ఇక మన మిస్టర్ మెక్మ్యాన్కి. ఎందుకంటే మన మిస్టర్ మెక్మ్యాన్ రిజైన్ చేసి పడేసినారు. ఎందుకంటే మిస్టర్ మెక్మ్యాన్ పైన చాలా అంటే ఇలాంటి అంటే ఇప్పుడు అంటే ఒక అమ్మాయిని మొత్తం ఖరాబ్ చేసి పడేసినారని ఇలాంటి కేసు పడ్డది కదా. సో అండ్ ద బీస్ట్ పేరు నిన్న ఇన్వాల్వ్ అయింది కదా. సో అందుకనే రిజైన్ చేసిన. అండ్ స్పెషల్లీ రిజైన్ ఎందుకు చేసినారంటే నిన్న నైట్ ఏమైందంటే మన డబ్ల్యూడబ్ల్యూకి అంటే చాలా పెద్ద స్పాన్సర్ అనమాట మన స్లిమ్ జిమ్ వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళు రాయల్ రంబల్కి స్పాన్సర్ చేస్తుండే, బట్ వాళ్ళు ఒకటేసారి మేము స్పాన్సర్ చేయమని చెప్పి వాళ్ళు అంటే కొంచెం ఎంకల్ జరిగిపోయినారు. సో కొంతమంది స్పాన్సర్స్ ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ నుంచి కొంచెం దూరం అయిపోతున్నారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు అంటే ఎవరైనా సరే ఇప్పుడు ఒక కంపెనీ పైన అంటే ఇంత బేకార్ అంటే గలీజ్ కేసెస్ పడితే మాత్రం ఎవరైనా సరే కొంచెం దూరం అయిపోతారు. అలాంటి మనిషితో ఎవరు ఫ్రెండ్షిప్ పెట్టారు అనమాట. సో అలాంటి కంపెనీతో ఎవరు ఫ్రెండ్షిప్ పెట్టారు. సో అందుకనే అంటే మన స్లిమ్ జిమ్ వాళ్ళు అంటే స్పాన్సర్ చేయమని చెప్పినారు. సో అందుకని ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ లాస్ అవుతుందనే మిస్టర్ మెక్మ్యాన్ ఏం చేసినారు అంటే ఈరోజు మార్నింగే నేను అంటే టీకే గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్లేస్ నుంచి నేను రిజైన్ ఇస్తున్నాను మన అంటే ఇప్పుడు మన మిస్టర్ మెక్మ్యాన్ ఇప్పుడు దేంట్లో ఇన్వాల్వ్ లేరనమాట. డబ్ల్యూడబ్ల్యూ యూఎఫ్సీ టీకే గ్రూప్ ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదు, ఎందుకంటే మిస్టర్ మెక్మ్యాన్ రిజైన్ ఇచ్చి పడేసినారు ఈరోజు మార్నింగ్. అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కోసం ఇది నిజంగా చాలా అంటే చాలా బ్యాడ్ అనమాట. ఎందుకంటే చూడండి ఇప్పుడు మన బ్రాక్ లెస్నర్ చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరికిపోయినారు. మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి, మీరు ఒకసారి ఆలోచించండి. అంటే ఇప్పుడు ఒక టైంలో మన మిస్టర్ మెక్మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూకి స్టిల్ ఓనర్, అంటే మన మిస్టర్ మెక్మ్యాన్ మొత్తం డబ్ల్యూడబ్ల్యూకి అమ్మలేదు. అంటే ఒక 51% షేర్స్ ఏమో అంటే ఎండోవర్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. టీకే అంటే మన ఎండోవర్ వాళ్ళ 51 అంటే ఎండోవర్ దగ్గర 51% షేర్స్ ఉన్నాయి. అండ్ మిగతా ఒక 10-15% షేర్స్ మార్కెట్లో ఉన్నాయి. అండ్ మిగతా ఒక 35%, 37 నుంచి 35% షేర్స్ ఓనర్స్ అంటే ఆ షేర్కి ఓనర్ ఇంకెవరు కాదు మన మిస్టర్ మెక్మ్యాన్. సో ఇప్పుడు మొత్తం డబ్ల్యూడబ్ల్యూకి కొంచెం అంటే ఒక 30% ఓనర్ ఉన్నారు స్టిల్ మన మిస్టర్ మెక్మ్యాన్. సో ఒక టైప్లో 30% ఓనర్ ఉన్న మనిషి అంటే మొత్తం రిజైన్ చేసి పడేసిండంటే బ్రాక్ లెస్నర్ పేరు దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది కదా. సో మీరు జస్ట్ ఒకసారి ఆలోచించండి బ్రాక్ లెస్నర్ పరిస్థితి ఏమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బ్రాక్ లెస్నర్ పేరు దీంట్లో ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యింది. చాలామంది బ్రాక్ లెస్నర్ అనుకుంటున్నారు, సోషల్ మీడియాలో చాలామంది బ్లేమ్ చేస్తున్నారు, పిచ్చిగా మాట్లాడుతున్నారు బ్రాక్ లెస్నర్ గురించి. అండ్ అంతేకాదు ఇప్పుడు లోపల విషయం ఏముందో అది మన డబ్ల్యూడబ్ల్యూకి అండ్ మన ఎండోవర్ టీకే వాళ్ళకి చాలా క్లియర్ తెలుసు అనమాట. సో ఒక్కవేళ నిజంగానే బ్రాక్ లెస్నర్ పేరు ఇన్వాల్వ్ ఉంటే మాత్రం ఇక మన బ్రాక్ లెస్నర్ మనకి ఈ రాయల్ రంబల్లో కనిపించారు. ఈ రెసల్మేనియా కోసం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉండే వీడు వచ్చి మీ స్క్రీన్ పైన ఈ రెసల్మేనియా పోస్టర్లో మన బ్రాక్ లెస్నర్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. బట్ ఇప్పుడు ఇదంతా తమాషాలు కాగానే మన బ్రాక్ లెస్నర్కి అంటే ఇప్పుడు ఏమేమి ప్లాన్స్ ఉండదు అన్ని ప్లాన్స్కి ఆపి పడేసినారంట. నిన్న నైట్ మనకి ఒక అప్డేట్ వచ్చింది. సో ఈ నైట్ వచ్చిన అప్డేట్ ప్రకారము ఈ రాయల్ రంబల్ కోసం కన్ఫామ్గా మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ కన్ఫామ్ ఉండే అంట. ఎస్ గైస్ అంటే ఆ రూమర్స్ నిజం అనమాట. ఈ రాయల్ రంబల్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ది రిటర్న్ 100% కన్ఫామ్ ఉండే. బట్ ఇప్పుడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ది అంటే ఈ పేరు దీంతో ఇన్వాల్వ్ అయింది కాబట్టి మేబీ మన డబ్ల్యూడబ్ల్యూ మొత్తం ప్లాన్స్ ఆపి పడేసిందని మనకి ఇలాంటి రూమర్స్గా డాడీ ఇది అప్డేట్స్ అనమాట. సో మనకి ఇలాంటి అప్డేట్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు రాయల్ రంబల్ రేపే అనమాట. సో ఇప్పుడు ఒకవేళ రేపటి కంటే ముందు అంటే మన డబ్ల్యూడబ్ల్యూ క్లారిటీ ఉంటే ఇప్పుడు ఆ అమ్మాయి అబద్ధం చెప్తుందంటే మన మిస్టర్ మెక్మ్యాన్ ఏమని చెప్పినారంటే అమ్మాయి మొత్తం అబద్ధం చెప్తుందని మన మిస్టర్ మెక్మ్యాన్ స్టిల్ అది చెప్తున్నారు. సో ఇప్పుడు ఏది ఉన్నా ఇది లేకున్నా ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూకి ఎండోవర్కి టీకేఓకి నిజమైంది తెలిసిపోతే మాత్రము అంటే మన బ్రాక్ లెస్నర్ పేరు దీంట్లో లేదని కొంచెమైనా కన్ఫామ్ అయితే మాత్రం ఇక రాయల్ రంబల్లో మన బ్రాక్ లెస్నర్ వచ్చేస్తారంటే రాయల్ రంబల్ తర్వాత వచ్చేస్తారు. కానీ ఒకవేళ మన బ్రాక్ పేరు నిజంగా దీంట్లో ఇన్వాల్వ్ ఉంటే మాత్రము ఇక చాలా టైం కోసం మన బ్రాక్ లెస్నర్ మనకి
కనిపించరు. ఓకే, సో మీకు అర్థమవుతుంది అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈకి 30% ఓనర్ ఉన్న మనిషి రిజైన్ చేసి పడేసి మొత్తం ఇంకా అడుగు పెట్టేస్తుండు, అసలు నేను నేను అని చెప్పేస్తుండు. ఎందుకంటే అలాంటి మనిషి ఉంటే అంటే స్పాన్సర్స్ దూరం వెళ్ళిపోతున్నారు. సో మీరు జస్ట్ ఒకసారి ఆలోచించండి, బ్రాక్ లెస్నర్ పేరు ఒకవేళ దీంట్లో ఉంటే మాత్రం బ్రాక్ లెస్నర్గా ఏ టైప్లో అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఏ టైప్లో బిహేవ్ చేస్తా అంటే వాళ్ళు ఇక బ్రాక్కి దూరం ఉండని చెప్తాను అనమాట. సో అందుకనే మన బ్రాక్ పేరు దీంట్లో రాకపోతే నేను మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో బ్రాక్ 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 అని చాలామంది అంటే ఇక కన్ఫామ్ కాలే కానీ అప్పుడే బ్రాక్ బ్రాక్ అంటున్నారు. సో ఇప్పుడు ఏది ఉన్నా ఏది లేకున్నా ఇక మనకి చాలా తొందరలో తెలిసిపోతాయి అనమాట. సో ఇప్పుడు మనం చూద్దాం రేపు రాయల్ రంబుల్ ఒకవేళ బ్రాక్ వస్తే మాత్రం ఇక మనం ఒకటి మాత్రం చాలా క్లియర్లీ అర్థం చేసుకోవచ్చు. అండ్ అది ఏంటంటే మన బ్రాక్ పేరు దీంట్లో లేదు, డబ్ల్యూడబ్ల్యూకి అసలైన విషయం తెలిసిపోయిందని ఇక మనము అనుకోవచ్చు. నిజమైన డబ్ల్యూడబ్ల్యూకి తెలిసిపోయింది మనం అనుకోవచ్చు. అంటే ఒకవేళ రేపు బ్రాక్ లెస్నర్ రాయల్ రంబుల్ వస్తే మాత్రం చాలామంది క్లారిటీ వచ్చేసి ఎస్పెషల్లీ మన ఫ్యాన్స్ అందరికీ చాలా అంటే చాలా పెద్ద క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, అండ్ బాస్ నాకు అంటే మన బ్రాక్ లెస్నర్ పైన ఇంకా ఎలాంటి రూమర్స్ ఇంకా ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. అండ్ ఈ రోజు సాయంత్రం మన రాయల్ రంబుల్ బెట్టింగ్ ఓడ్స్ వీడియో వచ్చేస్తుంది. సో ఈరోజు మన ఛానల్ సెకండ్ వీడియోస్ వస్తుంది. ఆ సెకండ్ వీడియో కోసం మీరు కొంచెం యాక్టివ్ ఉండండి. ఓకే, సో బాస్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.